మ్యామ్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం రాబోతోంది. సో, పిల్లలు అందరూ ఎగ్జామ్ ప్రెషర్‌లో ఉంటారు. అలాగే పేరెంట్స్ కూడా చాలా ప్రెషర్‌లో ఉంటారు. సో, అసలు పిల్లలకి ఆ ఎగ్జామ్ ప్రెషర్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి? వాళ్ళు ఒక పంక్చువల్‌గా కరెక్ట్‌గా టైమ్ ఫ్రేమ్‌లో చదువుకుని పాస్ అవ్వడం ఎట్లా ప్లాన్ చేయాలో కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి మేడం. ఎగ్జామినేషన్ స్ట్రెస్ అనేది పిల్లలకే కాదు, ఇప్పుడు పేరెంట్స్ కూడా పేరెంట్స్ బాగా వచ్చేసి ఎక్కువవుతుంది. అవును. అండ్ అక్కడ పిల్లలున్న రియాలిటీని తెలుసుకోకుండా ఎక్కువగా ప్రెషర్ చేయడం. అవును. పిల్లలు స్కూల్లో ఈవినింగ్ వరకు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళగానే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా చదవంటారు. చదవంటారు. అండ్ దే నీడ్ సమ్ బ్రేక్ టైమ్ అనమాట. బ్రేక్. ఇంటికి వెళ్ళగానే కొద్దిసేపు బ్రేక్ ఇచ్చి తర్వాత చదివించుకోవడం కరెక్ట్ పద్ధతి అవుతుంది. బ్రేక్ ఇవ్వకుండా రాగానే ముందు ఏదైనా తినేసిన తర్వాత నువ్వు వర్క్ చేసుకుని అప్పుడు బయటకు వెళ్ళి అంటాం. ఎందుకంటామంటే వాళ్ళు బయటకు వెళ్ళాక లోపలికి రావడం కష్టం. అవును. బయటికి వెళ్ళిన ఆటకి వెళ్ళిన పిల్లల్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. చాలా కష్టం. అందుకని పేరెంట్స్ ఏం చేస్తారంటే నువ్వు కంప్లీట్ చేసేస్తే నేను గేమ్ పంపిస్తాను. ఆ గేమ్ కోసం వాడు ఫినిష్ చేసేస్తాడు. అవును. కానీ మొనాటనస్గా చేస్తాడు. దానిలో మనసు పెట్టడం. కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనసు అలసిపోయింది, శరీరం అలసిపోయింది, అవును. మనసు అలసిపోయింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటాం. కరెక్ట్. కాబట్టి సరైన బ్రేక్ ఇవ్వాలి. స్టడీ స్కిల్స్ ఇన్వెంటరీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఉంటాయి. ఓకే. పిల్లల అధ్యయన అలవాట్లు అనమాట, అధ్యయన నైపుణ్యాలు. అవి సరిగ్గా ఉన్న పిల్లలకి ఎగ్జామినేషన్ స్ట్రెస్ అనేది ఉండదు. అంటే ఏ రోజు చెప్పిన లెసన్ ఆ రోజు పిల్లలు పేరెంట్స్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత చదవమని ప్రెజర్ చేయకుండా మొదటి నుంచి ఒక అలవాటు ఏర్పాటు చేయాలి. అంటే ఈరోజు ఎగ్జామ్స్ లేనప్పుడు డే 1 నుంచి కూడా ఇవాళ ఏ లెసన్ చెప్పారు స్కూల్లో, ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత ఆ లెసన్ ఒకసారి రివైజ్ చేసుకోవడము, కొన్ని హైలైట్స్ నోట్ చేసుకోవడము, లేదా పాయింట్స్ హైలైట్ చేసుకోవడము, షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడము. అంటే దానికోసం కొంత టైం స్పెండ్ చేయాలి. ఇదివరకుట్లో ఇవాళ లెసన్ చెప్తే ఇంటికి సేమ్ లెసన్ రీడింగ్ ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అట్లాగే కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది టీచర్స్. ఇప్పుడు ఒక పెద్ద సమస్య టీచర్స్కి ఏంటంటే హోంవర్క్ ఇవ్వడం ఒక ప్రాబ్లం అయితే దాన్ని కరెక్ట్ చేయడం ఒక ప్రాబ్లం. ఉన్న తక్కువ టైంలో హోంవర్క్ కరెక్షన్కి ఈ మధ్యకాలంలో టైం కొంచెం ఇబ్బంది అవుతుంది టీచర్స్కి. ఇదివరకు కంటే ఇప్పుడు సిలబస్ ఎక్కువైపోయింది. అండ్ టూ మెనీ థింగ్స్ వాళ్ళు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇదివరకు ఉన్నంత టీచర్స్కి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు టీచర్స్కి చాలా లేదనే చెప్పాలి, తగ్గుతుందని చెప్పాలి. కాబట్టి టీచర్స్కి హోంవర్క్ చెక్ చేసే టైం లేదు కాబట్టి వీడు ఎగ్జామ్ హోంవర్క్ని స్కిప్ చేసేస్తారు. హోంవర్క్ అనేది ఎందుకు ఇస్తారంటే చదివిన కాన్సెప్ట్ క్లాస్లో విన్న టాపిక్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని దానిలో అడిగింది ఎక్కడుందో వెతికి రాయడానికి. లెసన్ మొత్తం చెప్పిన 2 క్వశ్చన్స్ ఇస్తారు, లేదంటే 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 3 క్వశ్చన్స్ ఏదో ఒక మూల ఉంటాయి. అది ఎక్కడుందో తెలియాలంటే వాడు లెసన్ చదవాలి. అది ఒకటి డెవలప్ చేయాలి. ఇది ఖచ్చితంగా పిల్లలు పాటించేది చూసుకుంటే చివరిలో వచ్చే ఎగ్జామినేషన్ ప్రెషర్ అనేది ఉండదు. మీకు టేక్ ది ఎగ్జాంపుల్, ఒక చెట్టు పెరిగి మనకి కూరగాయలు ఇవ్వాలనుకోండి, ఇప్పటికిప్పుడు వేసేస్తే మనకి మొక్క పెరిగిపోయి కాయలు ఇచ్చేది రాదు. మనకి సపోజ్ మనకి ఏమైనా కూరగాయలు కావాలి, అట్లీస్ట్ ఆకుకూరలు తీసుకోండి, మినిమం దానికి ఒక టైం అనేది ఉంది కదా, 4 రోజులు 4.5 రోజులు పడుతుంది. పిల్లలు ఏం చేస్తారంటే జస్ట్ బిఫోర్ ఎగ్జామ్స్ ఇప్పుడు లేవు కదా అని చెప్పి మొత్తం సంవత్సరం అంతా చాలా ఫ్రీగా ఉండి లాస్ట్ మినిట్లో పైగా వాళ్ళు ఏం చెప్తారంటే నేను 2 days చదివాను మేడం, నాకు గోల్డెన్ మార్క్స్. అదేదో ఆ కాసేపు ఏదో వాళ్ళు చదివిన క్వశ్చన్స్ రావడం వల్ల వచ్చి ఉండొచ్చు. కాబట్టి మొదటి నుంచి పేరెంట్స్ పట్టుకోవాలి. ఇయర్ మొదటి నుంచి, ఇప్పుడు రేపు అట్లీస్ట్ కమింగ్ ఇయర్స్ అయినా మొదటి నుంచి వాళ్ళకి ఒక సిస్టమ్ పెట్టి ఈ రోజు వర్క్ ఈ రోజు చేసుకో, పెండింగ్ పెట్టుకోవద్దు. తర్వాత ఎగ్జామ్ టైంలో కూడా టైం మేనేజ్మెంట్ వాళ్ళకి అలవాటు చేయాలి. అంటే టైం టేబుల్ వాళ్ళు వేసుకోవచ్చు. ఎగ్జామ్ నుంచి ఇవాళకి ఎన్ని రోజులు ఉన్నాయి, ప్రతి ఎగ్జామ్కి మధ్యలో బ్రేక్ ఎంత ఉంది, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టైం మనం డివైడ్ చేసుకుని దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ని, అంటే లాస్ట్ డేస్ ఉంటాయి కదా ఎగ్జామ్ ముందు రోజులు, ఫస్ట్ ఎగ్జామ్కి దగ్గరగా ఉండే సబ్జెక్ట్ని పెట్టుకోవడము. అట్లాగే డివిజన్ చేసుకునేటప్పుడు కూడా సబ్జెక్ట్ని డేస్ని డివైడ్ చేసుకునేటప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ అయితే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందో ఆ సబ్జెక్ట్కి కొంచెం ఎక్కువ టైం ఇచ్చుకోవడము. అట్ ద సేమ్ టైం చదువుకునే మర్చిపోకుండా షార్ట్ రివిజన్ ఇచ్చుకోవడము. ఇలా 1 to 1 మనం చాప్టర్ బై చాప్టర్ పిల్లల దగ్గర కూర్చొని చేయించుకోవాలి. అది చేయండి. ఈ విషయంలో టీచర్స్ ఎక్కువ హెల్ప్ చేయగలుగుతారు పేరెంట్స్ కంటే కూడా.
పేరెంట్స్ ఏం చేయాలంటే స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదండి, మా వాడు ఇప్పటివరకు పెద్దగా చదవలేదు, కొంచెం వాడికి స్టడీ టైం టేబుల్ అంటే ఏ చాప్టర్ ఎప్పుడు చదువుకోవాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి, మా వాడి కెపాసిటీని బట్టి మీరు కొంచెం సజెస్ట్ చేయమంటే ఏ టీచర్ చాలా హ్యాపీగా సజెస్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ ముందు ఫియర్ ఎందుకు వస్తుందంటే చాలా మంది బాగా చదువుతారు కానీ ఎగ్జామ్లో రాయలేము. అవునవును. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఓకే. ఇంత బాగా వచ్చేసినాయి అని ఒక సంతోషము, రాయగలుగుతానా లేదా అని డౌట్. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే. ఎగ్జామ్ ముందే సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోవడం స్కూల్స్లో పెడుతున్నారు కానీ ఇంట్లో కూడా ప్రతిరోజు ఒక టెస్ట్ తనగా తనే టెస్ట్ పెట్టుకుని తనగా తనే వాల్యూట్ చేసుకుని అలవాటు చేయడం, ఇట్లాంటి వాటి ద్వారా ఎగ్జామినేషన్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం తగ్గుతుంది, చాలా వరకు తగ్గుతుంది. అండ్ వాళ్ళకు కూడా ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో దానికంటే లైఫ్ ఇంపార్టెంట్ అనే విషయం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎగ్జామ్ నీ ప్రయత్నాలు వచ్చి కేసు ఒకవేళ మిస్ అయితే ఆల్టర్నేట్ చూద్దాంలేనే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంటెన్షనల్గా ఎగ్జామినేషన్ స్కిప్ చేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా ఉండే చూస్తే సరిపోతుంది. ఓకే మ్యామ్. అలాగే కొంతమంది మ్యామ్ ప్రాజెక్ట్ వర్క్స్ అని చెప్పి ఫోన్ తీసుకుంటారు మ్యామ్. ఇప్పుడు ఖచ్చితంగా అందరూ ల్యాప్టాప్ అదంతా వాడుతూనే ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తున్నారు. బట్ ఏంటంటే కొన్నిసార్లు పేరెంట్స్ గమనించినప్పుడు ఆ ప్రాజెక్ట్ వర్క్స్ కాకుండా వాళ్ళు ఆడుకోవడము లేదంటే వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆ మిస్యూస్ని పేరెంట్స్ ఎలా కనిపెట్టాలి, దాన్ని అసలు ఎలా వాళ్ళు అవాయిడ్ చేయాలి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కావచ్చు లేదా అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు లేదా మీడియం అయినా ఎంత బిజీ పేరెంట్స్ అయినా వీళ్ళు డైరీ రెగ్యులర్గా చెక్ చేయాలి. టీచర్ ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా, పిల్లలకు ఒక అలవాటు చేయాలి. ఏంటంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ నాకు తీసుకొచ్చి చూపించాలి. ఒక్కొక్కసారి టీచర్ ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వరు కానీ టీచర్ పేరు వాళ్ళు వాడుకుంటారు, నోట్స్ రాసుకున్నానని చెప్తారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు స్టడీ రూమ్ ఎప్పుడు కూడా కొంచెం మనుషులు తిరిగే చోట పెట్టి ఉండాలి. మనం ఏం చేస్తామంటే చాలా ప్రైవసీ కోసం చాలా సెపరేట్గా ఇచ్చేస్తాం, మూల ఎక్కడో రూమ్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసుకోమని ప్రైవసీ ఇస్తాం. అంత ప్రైవసీ మనం పూర్తిగా ఈ ఏజ్లో అవసరం లేదు. పిల్లలు కొంతమంది చెప్తారు నేను చదువుకుంటే నా రూమ్లోకి ఎవరు రావద్దు. ఆ రూమ్లో మనం సీసీ కెమెరా పెట్టలేం కదా, చదువుతున్నాడు చదవచ్చు లేదా నిద్రపోవచ్చు లేదంటే మొబైల్లో చక్కగా వీడియో గేమ్ ఆడవచ్చు. అండ్ అల్టిమేట్లీ పేరెంట్స్ వచ్చి మళ్ళీ టీచర్ కంప్లైంట్ చేస్తారు, మొబైల్ అస్తమానం మీరు మొబైల్ హోంవర్క్ ఇస్తున్నారని పేరెంట్స్కి ఫైట్ చేస్తారు. కానీ ఒకటి ఆలోచించండి, ఈ రోజుల్లో జనరేషన్ మారుతుంది, యుగం స్పీడ్ వ్యూగం. ఇదివరకట్లాగా హోంవర్క్స్ ఇచ్చే పరిస్థితి మారచ్చు. కొత్తగా వచ్చే టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. మన పిల్లల్ని మనం దానికి ట్యూన్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక స్కూల్లో ఒక పేరెంట్ వద్దంటే ఆ స్కూల్ ఒకవేళ కొంతమంది పేరెంట్స్ కలిసి కూడా చేస్తే మొబైల్లో వర్క్ ఇవ్వడం మానేస్తారు. కానీ మిగతా పిల్లల పరిస్థితి ఏంటి, ప్రపంచం మొత్తం ఎట్లా ఉంది, ఈ జనరేషన్లో మీ పిల్లలు వెనకపడతారు కదా. సొల్యూషన్ ఎక్కడ ఉందంటే మనం ఇంట్లో మానిటర్ చేసుకోవాలి. వాళ్ళ ఓపెన్కి కూర్చొని చదువుకోకుండా వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన ప్రశాంతతని ఇంట్లో కల్పించడము. ఎప్పుడైతే కామ్గా ఉందనుకోండి వాళ్ళు ఏమి అబ్జెక్ట్ చేయరు, చదువుకున్నాడు కాబట్టి కొంచెం సైలెంట్గా ఉండాలి, అందరూ గొడవ చేయకూడదు, లేదంటే ఎక్కువ వాల్యూమ్స్ పెట్టకూడదు, అసమాన సౌండ్స్ చేసి డిస్టర్బ్ చేయకూడదు. అండ్ సడన్ విజిట్స్ వెళ్తూ ఉండదు. ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తామని ప్రాజెక్ట్ ఇచ్చారా, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎవరైనా అడగచ్చు కదా. అంతే అంతే. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నాం, వాడు ఏ వీడియో చూస్తుంటాడు, వీడియో గేమ్ ఆడుతున్నాడా లేదా అనేది మనకు అర్థమైపోతుంది.